రాజేంద్ర ప్రసాద్, పార్వతి వాళ్ళైతే అలా బాధగా కూర్చుని ఉంటారు. అక్కడికి కాఫీ తీసుకొని అవని అయితే వస్తూ ఉంటుంది. అవనిని రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ ఏం చేస్తున్నాడమ్మా అని అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి నైట్ అంతా పడుకోకుండా బాధపడ్డారు మాయ అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య అవని అయితే అక్షయ్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతుంటే అక్షయ్ బయట నుంచి వస్తూ ఉంటాడు. అలా బయట నుంచి వస్తున్న అక్షయ్ని చూసి పార్వతి వెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటి అక్షయ్ ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి హగ్ చేసుకుంటూ ఉంటుంది. నేను నిన్ను కన్నకపోయినా నేను నిన్ను పెంచానురా, నేను నీ తల్లినే అని చెప్పి పార్వతి అయితే అక్షయ్తో అంటూ ఉంటుంది. అలా అనగానే అక్షయ్ అయితే ఏం మాట్లాడకుండా ముఖం తిప్పుకొని చూస్తూ ఉంటాడు. నాకు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియాలి, మా అమ్మ ఎవరో నాకు తెలియాలి అనేది అంటూ ఉంటాడు అక్షయ్. ఆ మాటలకి పార్వతి అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి నేను నీ తల్లిని రా అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి. ఆ మాటలకి లేదు, నాకు మా అమ్మ ఎలా ఉంటుందో మా అమ్మ అన్నవాళ్ళు కావాలి, మా అమ్మ ఫోటో అయినా కావాలి అని అక్షయ్ అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది. నేను నీ తల్లినే రా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు, నాకు మా అమ్మ ఫోటో కావాలి, మా అమ్మని చూడాలని ఉంది అని అక్షయ్ అనేసరికి పార్వతి రాజేంద్ర ప్రసాద్, పల్లవి వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక పార్వతి అయితే అక్షయ్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అక్షయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. నేను నీ కన్నకపోయినా పెంచిన తల్లిని రా, నువ్వు నా కన్న బిడ్డ కన్నా ఎక్కువ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అయినా నువ్వు నీ తల్లినే అడుగుతున్నావేంటి, ఇప్పుడు నీ తల్లితో నీకెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. నా తల్లి ఫోటో నాకు కావాలి, నేను చూడాలి అని అక్షయ్ అయితే మొండిగా అనేసరికి పార్వతి అయితే ఏంట్రా నిన్ను ఇన్ని నాళ్ళు పెంచిన దీనికి లేకుండా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి పార్వతి అయితే అక్షయ్ని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలకి కామెడీ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే పార్వతిని ఆగు పార్వతి అనేది అంటూ ఉంటారు. అయినా అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి అక్షయ్ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి. ఇక అక్షయ్ అయితే చాలా గట్టిగా నేను మా అమ్మ ఫోటో అయినా చూడాలి అనేది అంటూ ఉంటాడు బాధపడుతూ.